భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తూ ఉంది. మొదటి రోజు బీభత్సంగా కలెక్ట్ చేసింది. 160 కోట్ల పైగా కలెక్ట్ చేసి రికార్డ్స్ సృష్టించింది. ఆ తర్వాత రోజు 70 కోట్ల కలెక్ట్ చేసింది. మూడవ రోజు కూడా ఇంచుమించుగా 50 కోట్ల వరకు కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో నాలుగవ రోజు ఈ కూలీ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాలి, ఈ 4 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా అసలు కూలీ చిత్రం బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారీ తారాగణంతో భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అయితే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. సో మొదటి 3 రోజులు ఒకసారి కలెక్షన్లు కనుక చూద్దాం. కూలీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల ఓపెనింగ్స్ రాగా, రెండవ రోజు 88 కోట్ల రూపాయలు, మూడవ రోజు 80 కోట్ల రూపాయల చొప్పున 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా 325 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది. 3 రోజుల వరకు తమిళనాడులో 110 కోట్ల రూపాయలు, హిందీలో 20 కోట్ల రూపాయలు, తెలుగులో 45 కోట్ల రూపాయలు, కన్నడంలో 10 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 200 కోట్ల రూపాయల నెట్, అలాగే 215 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అటు ఓవర్సీస్లో రజనీకాంత్ హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు కూలీ చిత్రానికి 110 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇండియాలో వచ్చినటువంటి గ్రాస్ ప్లస్ ఓవర్సీస్లో వసూళ్లు కలిపి 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా కూలీ మూవీకి 168 కోట్ల రూపాయల షేర్, అలాగే 325 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూలీ చిత్రానికి 4 రోజుల్లో ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి 20 కోట్లు, రెండవ రోజు 15 కోట్లు, మూడవ రోజున 10 కోట్ల రూపాయల చొప్పున 3 రోజుల్లో తెలుగులో 45 కోట్ల రూపాయలు ఈ కూలీ చిత్రం రాబట్టింది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే నైజాంలో 17 కోట్ల రూపాయలు, సీడెడ్లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 4 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1,50,00,000 చొప్పున ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. దీంతో లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ మూవీకి 2 రోజుల్లో 20 కోట్ల రూపాయల షేర్, 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక ఈ కూలీ చిత్రం 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. తొలి 3 రోజులతో పోలిస్తే 4వ రోజు కూలీకి స్వల్పంగా బుకింగ్స్ తగ్గినట్లుగా నివేదికలు చెప్తూ ఉన్నాయి. తెలుగు కంటే తమిళంలోనే టికెట్లు తెగుతూ ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు తమిళ వర్షన్లో 46%, హిందీ వర్షన్లో 19%, తెలుగు వర్షన్లో 31% మేర థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా సాక్నిక్ తెలిపింది. ఈ లెక్కన 4వ రోజు కూలీ సినిమా తమిళంలో 23 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ ప్లస్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, అలాగే ఓవర్సీస్లో 7 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్గా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో 4 రోజుల్లోనే కూలీ చిత్రం 375 కోట్ల మార్కుని అందుకుంటుందంటూ కూడా ఇప్పుడు ఈరోజు అయితే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్గా ప్రీ బిజినెస్ ఎంత జరిగింది కూలీకి అనేది కనుక చూస్తే తమిళనాడులో 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది, కేరళ కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 85 కోట్ల రూపాయల మేర ఈ కూలీ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్గా కూలీ సినిమాకి సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా కోలీవుడ్ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ పండితులు అయితే విలువ నిర్ధారిస్తూ ఉన్నారు. కూలీ సినిమాకి వరల్డ్ వైడ్గా ఈ కూలీ సినిమా 12,000 స్క్రీన్స్లో గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది. సో కూలీ సినిమా విడుదలైన రోజు నుంచి 4 రోజులకి కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 375 కోట్ల రూపాయల మార్కు
అందుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు 670 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉంది. అంటే ఈ వీకెండ్కి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ కూడా ఓవర్సీస్లో సినిమా మంచి వసూళ్లను అయితే రాబడుతూ ఉంది. అలాగే ఇటు బాలీవుడ్లో చూసుకున్నట్లయితే కాస్త కలెక్షన్స్ తగ్గినప్పటికీ తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళనాడులో పోల్చుకుంటే మాత్రం కాస్త దీనికి వసూళ్లు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మొదటి 3 రోజులతో కనుక పోల్చుకుంటే కూలీ చిత్రానికి నిన్న ఆదివారం రోజు వసూళ్లు కొంచెం తగ్గాయని చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు 155 కోట్ల నుంచి 165 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. రెండవ రోజు 88 కోట్ల రూపాయల మేర ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ చేసింది. మూడవ రోజు చూసుకున్నట్లయితే 80 కోట్ల రూపాయల మేర మూడవ రోజు బిజినెస్ చేసింది. నాలుగవ రోజు నిన్న ఆదివారం రోజు ప్రపంచవ్యాప్తంగా కలిపి 50 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. సో నిన్న కాస్త వసూళ్లు తగ్గినప్పటికీ మళ్ళీ ఈ వీకెండ్కి పుంజుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వీకెండ్ నాటికి చూసుకున్నట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 624 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా రాబట్టాల్సి ఉంది. 624 కోట్ల రూపాయల గ్రాస్ కనుక దాటితే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక షేర్ రూపంలో కనుక చూసుకున్నట్లయితే 312 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది. సో 312 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ ఏదైతే ఉందో దాన్ని దాటితే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రాస్ రూపంలో చూసుకున్నట్లయితే 624 కోట్ల రూపాయల గ్రాస్ పైన కలెక్ట్ చేస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొదటి రోజుతో పోల్చితే కూలీ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి వీక్ డే స్టార్ట్ అవడంతో సినిమాకి వెళ్ళే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అది ఆ సినిమా వసూళ్ళ మీద అయితే ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. మళ్ళీ వీకెండ్స్లో మాత్రం ఈ సినిమా కాస్త పుంజుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. లాంగ్ రన్లో మాత్రం ఈ సినిమా ఎక్కువగా కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చాలామంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో ఆగస్టు 14వ తేదీన విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తూనే ఉంది. ఆగస్టు 14వ తేదీన నిజంగా 2 పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే పోటాపోటీగా కొనసాగుతూ ఉన్నాయి. అవి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి వార్ 2 ఒకటైతే, ఇటు కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి కూలీ చిత్రం మరొకటి. సో ఈ 2 చిత్రాలతో కంపేర్ చేస్తే మాత్రం వార్ 2ని కలెక్షన్ల రూపంలో వెనక్కి నెట్టి కూలీ చిత్రమే ముందంజలో ఉందంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 5వ రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.